హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఇన్ఫో కెరియర్ గైడెన్స్. సో ఫ్రెండ్స్, చాలామంది ఏంటంటే కనుక సాఫ్ట్వేర్ ఫీల్డ్లో సీక్వల్ మై సీక్వల్ నేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో జనరల్గా మనకు అందరికీ తెలిసిందే ఏంటంటే కనుక వాళ్ళు ఒక మెటీరియల్ ఇస్తారు. ఆ మెటీరియల్ని మనం చదువుతామని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం అనమాట. మనకి మేజర్గా చేయాల్సిన ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సబ్జెక్ట్ ఫౌండేషన్ ఏదైతే ఉందో ఆ ఫౌండేషన్ కనుక స్ట్రాంగ్ ఉంటే మీరు ఆ నెక్స్ట్ లెవెల్ ప్రాక్టికల్స్కి ఏంటంటే కనుక చాలా ఈజీ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను మీకు ఏంటంటే MySQL రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే చూపిస్తున్నాను. సో ఇక్కడ మనం ఎప్పుడైనా సరే గూగుల్లో MySQLలో మీరు క్వైరీస్ కానీ ఏమైనా నేర్చుకోవాలి అనుకుంటే కనుక ఫస్ట్ ఒక ఆర్టికల్ కానీ లేదంటే డాక్యుమెంట్ కానీ లేదు అంటే కనుక దాని యొక్క సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఇది ఫస్ట్ స్టెప్ అండి. ఎందుకు అంటే కనుక చాలామందికి ఏం చేస్తున్నారు అంటే జస్ట్ ప్రాక్టీస్ ఏం చేయట్లేదు. ఏదో చదువుతున్నాం అంటే చదువుతున్నాం, అక్కడ 4 డాక్యుమెంట్స్ ఉంటాయి. టైప్స్ ఆఫ్ SQL అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ DBA అంటే ఏంటి, ఏమేమి జరుగుతుంది అనేది కూడా చాలామందికి తెలియదు అనమాట. కొందరు మాత్రం ఏంటంటే ప్రాక్టికల్గా చేస్తున్నారు, వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. సో ఇక్కడ MySQLలో మీకు ఏంటంటే కొన్ని రిజిస్ట్రేషన్స్, కొన్ని ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. అక్కడ కూడా మీరు నేర్చుకోవచ్చు. ఫస్ట్ మీరు చేయాల్సింది అంటే www.mysql.com అనేసి టైప్ చేయగానే మీకు ఈ ఫార్మాట్ వస్తుంది అనమాట. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిపోయిన వెంటనే సో మీరు చేయాల్సిన పని ఏంటంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బేసిక్ బిగినర్ అయితే మీరు ఇవన్నీ డౌన్లోడ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ నెక్స్ట్ సిరీస్ అనమాట. ఓకే, ఇవన్నీ నెక్స్ట్ సిరీస్ ఏమున్నాయి ఏంటి వాళ్ళు ఆల్రెడీ ఇచ్చారు. ఫ్రీ వెబినార్స్ ఉన్నాయి, ఫ్రీ వెబినార్స్ మీరు చూసుకోవచ్చు. ఓకే, మీరు ఇక్కడ డాక్యుమెంటేషన్ అని ఉంది చూసారా. సో ఈ డాక్యుమెంటేషన్లో ఇక్కడ క్లిక్ చేయగానే వీటి యొక్క SQL సంబంధించి బేస్ నోట్స్ కానీ లేదు అంటే కనుక దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు కంప్లీట్గా ఇక్కడ అయితే కనుక అప్డేట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ గైడ్స్ చూసారనుకోండి, ప్రతిదీ గైడ్ ఉందన్నమాట. ఓకే, ఇవన్నీ ఏంటంటే కనుక వాళ్ళ నోట్స్ రిలీజ్ చేసిన నోట్స్లు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఇక్కడ ఆప్షన్లో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒక్కొక్కటి మీరు అంటే ఎందులో మీరు చెక్ చేసుకోవాలి అనుకుంటున్నారు. కనెక్టర్స్ చూసుకుందాం అనుకుంటున్నారా, MySQL వర్క్ బెంచ్ రౌటర్స్ కిందకి చూద్దాం అనుకుంటున్నారా, క్లస్టర్స్ చూద్దాం అనుకున్నారా, సర్వీసెస్, ఇవన్నీ కూడా మనకి ఐడియా ఉంటుంది, రైట్. సో రౌటర్స్ ఏంటి, తర్వాత ఏ విధంగా ఆపరేట్ జరుగుతూ ఉంటుంది, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది మనకు ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఇస్తూ ఉంటారు అనమాట. ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఏంటంటే ఇక్కడ రిలీజ్ అయిన నోట్స్లలో ఉంటుంది. ఓకే, ఇక్కడ MySQL సర్వర్ అనేది చూసారా, ఆల్ రిలీజ్ నోట్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక్కసారి క్లిక్ చేయండి, చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా సరే మీకు ఒక బేసిక్ క్వశ్చన్ అయితే ఇంటర్వ్యూ క్వశ్చన్ రేస్ చేస్తారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వర్షన్ 8.4 అండ్ 9.0 ఆర్ 9.2 అని చెప్పి డిఫరెన్సెస్ అడుగుతారు. 8.3 ఉంది అండ్ 9.0 ఉంది, 9.1, 9.2. ఈ డిఫరెన్సెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అంటే మోడిఫికేషన్స్ ఏం చేశారని, స్మాల్ మోడిఫికేషన్స్ జరిగిండొచ్చు, కానీ మీరు ఆ మోడిఫికేషన్స్ ఏం చేశారు, ఇవి ఎందుకు చెప్తున్నానంటే మీరు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇంటర్వ్యూ క్వశ్చన్లో ఇది ఖచ్చితంగా ఉంటుంది. మీరు వర్షన్ యూజ్ చేస్తున్నారు, వర్షన్ అప్డేట్ చేశారంటే మీ రిజ్యూమ్లో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వర్షన్ 8.3 వర్సెస్ వర్షన్ 9.0 ఆర్ 9.2. అందులో మీకు డిఫరెన్సెస్ ఏం చూశారు, మీరు ఏం అప్గ్రేడ్ చేసుకున్నారని చెప్పి అడుగుతారు. ఇది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే కనుక మీరు తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు నోట్స్ కావాలంటే కనుక నోట్స్ మెటీరియల్స్ అన్నీ ఆన్లైన్లోనే ఉన్నాయి. లింక్డ్ఇన్ కావచ్చు, స్క్రిప్ట్ కావచ్చు, లేదా అంటే కనుక మీరు గూగుల్లో వెళ్ళిపోయేసి ఇక్కడ గూగుల్లోకి వచ్చేసి మీరు కంప్లీట్గా SQL మాన్యువల్ ట్యూటోరియల్ పాయింట్స్ ఉన్నాయి, మాన్యువల్స్ ఉన్నాయి, 119 మొత్తం. ఇదంతా వచ్చేసి మీకు నోట్స్ అనమాట. ఈ నోట్స్ సరిపోతుంది మీకు కంప్లీట్గా ఏంటి అసలు క్వైరీస్ ఏంటి, మెయింటెనెన్స్. మీరు చదవగలిగితే కనుక ఈజీగా ఉంటుంది, చదవలేదు అనుకుంటే అది కొంచెం కష్టంగానే అనిపిస్తుంది అనమాట. ఇక్కడని కాదు, ఎక్కడైనా అలానే ఉంటుంది. సో మీకు ఇంకా అలా కాదు, నాకు కొంచెం డీప్గా వెళ్ళాలి అనుకుంటున్నాను అనుకోండి,
ఇక్కడ మనకి కొన్ని స్ట్రక్చర్స్ ఐబిఎం వాళ్ళు ఉంటారు, ఒరాకిల్ రిలేటెడ్ డేటాబేస్ వాళ్ళు ఉంటారు, మైసీక్వల్ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు, అండ్ అదర్ మైక్రోసాఫ్ట్ టెక్నాలజీస్ కూడా ఎంఎస్ సీక్వల్ ఉన్న వాళ్ళు కూడా మెటీరియల్స్ అన్నీ కూడా మీకు రెఫరెన్సెస్ ఇక్కడ దొరుకుతాయి అనమాట. నేను ఆల్రెడీ చూసి ఇచ్చాను కదా. సో ఇది రిలేటెడ్ టు ఒరాకిల్ డేటాబేస్లో ఎస్క్యూఎల్ సర్వర్స్, డేటా టైప్స్, క్యారెక్టర్స్, మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక మీకు ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది అనమాట. కంప్లీట్గా ఆన్లైన్లోనే దొరుకుతుంది. ఓకే, మైసీక్వల్ ట్యూటోరియల్ పాయింట్స్ ఇవంతా. ఓకే, సో మీరు ఇది 52 పేజెస్ ఉంది. 52 పేజెస్ మీరు చదవగలిగితే లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక మీకు ఇన్సైడ్ ఉంటుంది. ఆ ఇన్సైడ్లో మీకు ఏ విధంగా చూసుకోగలుగుతారు, ఏమేమి చేయగలుగుతారని చెప్పేసి అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ క్వైరీస్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఆ క్వైరీస్ అవన్నీ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి ఐబిఎం డేటాబేస్ ఎస్క్యూఎల్ ప్రోగ్రామింగ్కి. ఇదండి ఎస్క్యూఎల్ నేమింగ్ కన్వర్సేషన్, టైప్స్ ఆఫ్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్, ఎస్క్యూఎల్ కమ్యూనికేషన్ ఏరియా, డయాగ్నోస్టిక్ ఏరియాస్, ఆబ్జెక్ట్స్. సో ఇవన్నీ కూడా మీకు ఏంటంటే కనుక ఎస్క్యూఎల్ రిలేటెడ్, అంటే వాటి యొక్క ఐబిఎం యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే వాళ్ళు మేజర్గా యూస్ చేస్తున్నారో అవన్నీ కూడా మీకు అప్డేట్ అయితే కనుక ఇక్కడ మెటీరియల్స్లో దొరికేస్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే కనుక మీకు కావాల్సిన మెటీరియల్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటుంది. ట్యుటోరియల్ పాయింట్ ఇది. సో ఈ ట్యుటోరియల్ పాయింట్ వాళ్ళవి కూడా మీకు లింక్డ్ఇన్లో షేరింగ్ చేస్తూ ఉంటారు అబౌట్ ఎస్క్యూఎల్ గురించి. హోము, రోడ్ మ్యాప్. ఓకే, మీకు ఎస్క్యూఎల్ గురించి మీరు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ చూసుకోవాలి, చదువుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. ఈ 30 పేజెస్ ఇచ్చారనమాట. బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక మీకు అవైలబుల్ ఉంటుంది. అండ్ ఇదే ఇన్ఫర్మేషన్ మీకు లింక్డ్ఇన్లో కూడా కంప్లీట్గా బుక్సే దొరికేస్తాయి అనమాట. సో ఇది కంప్లీట్ ట్యుటోరియల్ పాయింట్స్ వాళ్ళవి నోట్సెస్ అనమాట. ఓకే, ఇది రోడ్ మ్యాప్స్. సో ఇది బేసిక్ ఒక ఎస్క్యూఎల్ యొక్క రోడ్ మ్యాప్ అనమాట. ఇప్పుడు మీకు ఎప్పుడైనా సరే ఒక రోడ్ మ్యాప్ మీకు కావాలి అన్నప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, రోడ్ మ్యాప్ .sh అనే వెబ్సైట్కి వెళ్తే మీకు కంప్లీట్గా మీరు ఏదైతే అవ్వాలనుకుంటున్నారో దాని యొక్క రోడ్ మ్యాప్స్ అన్నీ మీకు ఇక్కడ అవైలబిలిటీ ఉంటాయి. ఓకే, రోల్ బేస్డ్ రోడ్ మ్యాప్స్ ఉంటాయి, స్కిల్ బేస్డ్ రోడ్ మ్యాప్స్ ఉంటాయి. మనం ఎస్క్యూఎల్ చూస్తున్నాం కాబట్టి నేను ఎస్క్యూఎల్ మీద క్లిక్ చేస్తాను. ఓకే, సో ఇది ఎస్క్యూఎల్ ఒక రోడ్ మ్యాప్స్ అనమాట. ఫస్ట్ ఏం నేర్చుకోవాలి, లర్నింగ్ బేసిక్స్, తర్వాత ఎస్క్యూఎల్ సింటాక్సెస్ నేర్చుకోవాలి. సో ఎస్క్యూఎల్ కీవర్డ్స్, డేటా టైప్స్, ఆపరేటర్స్, తర్వాత రిలేషన్ డేటాబేస్, నాన్ రిలేషన్ డేటాబేస్, ఎస్క్యూఎల్ వర్సెస్ నో ఎస్క్యూఎల్ డేటాబేసెస్ అంటే ఏంటి, అవి అయిపోయిన తర్వాత సింటాక్సెస్ నేర్చుకోవాల్సి ఉంటుంది. సింటాక్సెస్లో ఏమేమి అవైలబిలిటీ ఉన్నాయో ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మీకు ఏంటంటే ప్రతి ఒక్క రోడ్ మ్యాప్లో కూడా మీకు ఒక స్ట్రక్చర్డ్ వేలో మీరు ఏం నేర్చుకోవాలి, ఏమేమి నేర్చుకుంటే మీకు ఏమేమి వస్తాయి అనేవి మీకు అప్డేట్ ఉంటుంది అనమాట. ఇక్కడ డిడిఎల్లో ఏమేమి నేర్చుకోవాలి, డిఎంఎల్ వచ్చిన తర్వాత డిఎంఎల్లో ఏం నేర్చుకోవాలి. ఓకే, ఈ డిఎంఎల్లోనే మళ్ళీ మీకు డేటా వేరే ఉంటుంది అనమాట. ఇందులో మీకు చూసారనుకోండి అగ్రిగేటివ్ క్వైరీస్ ఉంటాయి. సమ్, కౌంట్, యావరేజ్, మినిమం, మ్యాక్స్, ప్రూఫ్ బై హ్యావింగ్ అని ఈ క్వైరీస్ నేర్చుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత డేటా కన్స్ట్రెంట్స్, ప్రైమరీ కీ, ఫారిన్ కీ, యూనిక్ కీ. మనం ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో కూడా అడుగుతూ ఉంటారు వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రైమరీ కీ అండ్ ఫారిన్ కీ అని చెప్పేసి, రైట్? యూనిక్ కీ, నల్, నాట్ నల్ అనేది ఏంటి? సో ఇలాంటివన్నీ కూడా డేటా కన్స్ట్రెంట్స్ అంటే ఏమొస్తాయి అనేసి మీకు తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. తర్వాత జాయింట్ క్వైరీస్, ఇక ఇందులో వచ్చేసి మళ్ళీ మీకు డిఫరెన్సెస్ చూసుకున్నారు అనుకోండి. సబ్ క్వైరీస్ అయితే ఉన్నాయి. ఇది చాలామంది అడుగుతుంటారు ఇంటర్వ్యూకి వచ్చిన ఏంటంటే వాట్ ఈజ్ మీన్ బై సబ్ స్ట్రింగ్ ఇన్ స్ట్రింగ్ అని అడుగుతారు ఎస్క్యూఎల్లో. సో ఈ సబ్ స్ట్రింగ్స్ ఇన్ స్ట్రింగ్ అంటే ఏంటి అనేసి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోండి. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఏమున్నాయి, ఏమేమి వస్తాయి అని చెప్పి ఫస్ట్ ఐడియా వస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఈజీ ఉంటుంది. జాయింట్ క్వైరీస్, ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్, ఫుల్ అవుటర్ జాయిన్, సెల్ఫ్ జాయిన్, క్రాస్ జాయిన్. చాలామందికి ఈ సెల్ఫ్ జాయిన్ అనే క్వశ్చన్కి కూడా ఆన్సర్ తెలియదు, కొందరికి తెలుసు అనమాట. ఓకే, సో అలాంటివి మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది.
దాని తర్వాత అడ్వాన్స్ ఫంక్షన్లోకి వచ్చేసి ఈ కాంటాక్ట్ లెంత్ సబ్స్ట్రింగ్ ఇక్కడ వచ్చింది చూసారా, అడ్వాన్స్ ఫంక్షన్లోకి వచ్చింది, రీప్లేస్ అప్పర్ లోవర్. తర్వాత ఇలా ఫ్లోర్స్, ఈ ఫ్లోర్ అనేది కూడా మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ ఏంటంటే మనం బేసిక్ నేర్చుకుంటాం, బట్ మీరు కొంచెము ఇన్డెప్త్గా వెళ్తే కనుక దెన్ మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. వాట్ ఈజ్ మీన్ బై ఫ్లోర్ ఫంక్షన్ అని అడుగుతారు, వాట్ ఈజ్ మీన్ బై పేరెంట్ ఫంక్షన్ అని అడుగుతారు. ఓకే, సో ఇలాంటివి నేర్చుకోవాలన్నమాట. ఇలాంటి ఒక ఐడియా కోసం అనేసి అన్నా మీరు చూసుకోవాలి ఏమేమి ఉంటాయి, ఎలా వస్తుంది, ఏం జరుగుతుంది అని చెప్పేసి. సో దీంట్లో మళ్ళీ కేస్, సో అడ్వాన్సెస్లో వ్యూస్ మళ్ళీ అంటే ఫంక్షన్స్, స్ట్రింగ్ ఫంక్షన్స్ కావచ్చు, అన్ని అదర్ ఫంక్షన్స్ కావచ్చు, అంటే ఆబ్జెక్టివ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండి. సో కొంచెం మీరు ఓవరాల్గా చూసుకుంటే కనుక మీకు ఈజీ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు ప్రాసెస్ ఏంటంటే, ఈ ప్రాసెస్ మీకు ఎలా కనిపిస్తుంది, ఇవన్నీ కూడా మీకు లింక్డ్ అని. ఒకసారి దాని మీదే మీరు నేర్చుకోవాలనుకుంటే దాని మీద క్లిక్ చేస్తే కానీ ఆటోమేటిక్గా ఆ పాయింట్కి తీసుకెళ్తుంది అనమాట ఎస్క్యూఎల్ అనేది. ఓకే, సో ఇది ఈ వేలో మీకు చాలా ఈజీ ఉంటుంది అండ్ ప్రాసెస్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి కంప్లీట్గా బ్యాక్ ఎండ్ యొక్క టూల్. ఇక్కడ చూసారనుకోండి, ఇంటిగ్రేటెడ్ స్టోర్ ప్రొసీజర్స్ చాలా ఇంపార్టెంట్. స్టోర్ ప్రొసీజర్స్ ఏం జరుగుతుంటాయి ఏంటి అని చెప్పేసి. ఓకే, డేటా ఇంటిగ్రిటీ అండ్ సెక్యూరిటీ, గ్రాంట్ రివోకు, డీబీ సెక్యూరిటీ బెస్ట్ ప్రాక్టీసెస్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్. డీబీ సెక్యూరిటీ బెస్ట్ ప్రాక్టీసెస్ అనేది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్. ట్రాన్సాక్షన్స్, సో ఈ విధంగా ఏంటంటే కనుక మీకు ఒక ప్రాసెస్ అనేది తెలిస్తే కనుక ఈజీగా ఉంటుంది. అండ్ ఫ్రమ్ పర్ఫార్మెన్స్ ఆర్గనైజేషన్, ట్రాన్సాక్షన్స్తో వచ్చారనుకోండి, బిగిన్, కంప్లీట్, రోల్ బ్యాక్, సేవ్ పాయింట్. ఈ కమిట్ అనేది కూడా మీకు ఏంటంటే కనుక ఇంటర్వ్యూ క్వశ్చన్. ఇక్కడ సెక్యూరిటీస్లో అడ్వాన్స్ ఎస్క్యూఎల్లోకి వచ్చారనుకోండి, క్వైరీస్, అనాలిసిస్ టెక్నిక్స్, యూజింగ్ ఇండెక్సెస్, ఈ యూజింగ్ ఇండెక్సెస్ కూడా మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ సెలెక్టివ్ ప్రొజెక్షన్ అంటే ఏంటి, ఇది కూడా ఇంటర్వ్యూ క్వశ్చనే. ఇక్కడ అడ్వాన్స్ ఎస్క్యూఎల్లో మీరు చూసుకున్నారనుకోండి, విండోస్ ఫంక్షన్స్లో మేజర్గా మీకు ఏంటంటే ఈ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి, ఈ ర్యాంక్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ర్యాంక్ అండ్ డెన్స్ ర్యాంక్ అనేది కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్. మీకు వాట్ ఈస్ ద రో నెంబర్ అనేది కూడా ఇంటర్వ్యూ క్వశ్చనే. ఓకే, పర్వైట్ అండ్ అన్పర్వైట్ ఆపరేషన్స్, ఈ పర్వైట్ అండ్ అన్పర్వైట్ ఆపరేషన్స్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్, ఇది కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్ మీకు. వాట్ ఈజ్ మీన్ బై డైనమిక్ ఎస్క్యూఎల్. సో ఈ విధంగా ఏంటంటే కంప్లీట్గా మీకు ఒక ఎస్క్యూఎల్ గురించి అయితే కనుక హార్డ్లీ ఏంటంటే కనుక మీరు ఒకసారి నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే కనుక ఈ స్ట్రక్చర్లో నేర్చేసుకుంటే చాలా ఫాస్ట్ అవుతుంది. మీరు ఎన్ని అవర్స్ స్పెండ్ చేస్తున్నారో టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు 2 hours స్పెండ్ చేస్తున్నారా, 4 hours స్పెండ్ చేస్తున్నావా, బట్ ఓన్లీ ఏంటంటే థియరిటికల్ ఒకటి నేర్చుకుంటే ఇక్కడ వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఆర్గనైజేషన్స్ థియరిటికల్లో బేసిక్ నాలెడ్జ్ కావాలి, బట్ స్ట్రాంగ్ ఇన్ ప్రాక్టికల్ అనేది కూడా చాలా ఎక్కువ చూస్తున్నారు. సో మీరు ఎస్క్యూఎల్లో స్ట్రాంగ్ అవ్వాలంటే క్వైరీస్ రాయడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే మీరు క్వైరీస్ రాయడం నేర్చుకుంటారో ఆటోమేటిక్గా ఏంటంటే కనుక మీకు ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఆ ప్రాబ్లం సొల్యూషన్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ విధంగా ఏంటంటే కనుక మీరు ఎస్క్యూఎల్ నేర్చుకునే ఛాన్సెస్ ఎక్కువ అయిపోతుంది అండ్ ఏంటంటే ఎక్స్పర్టైజ్ అవుతారు అన్నమాట. థ్యాంక్ యూ.